ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. పార్ట్ 2లో మనుషుల యొక్క పాదములు ఎలాంటివో మనం చెప్పుకుందామని చెప్పిన రీతిగా ఈరోజు మనుషుల యొక్క పాదములను గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మన పాదములు మంచివి కాదు అని నేను చెప్పిన విధంగా మన పాదాలను గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. మన పాదములు ఎవరు పట్టుకోవడానికి వచ్చినా, మనం ఎవరి పాదాలు పట్టుకోవడానికి వెళ్ళినా మనందరం కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన సమస్యకి ఎవరు పరిష్కారం చేయలేరు, ఎవరి సమస్యకి మనం పరిష్కారం చేయలేం. మన పాదముల మీద ఎవరూ పడకూడదు, మనము ఎవరి పాదముల మీద పడకూడదు. ఎందుకంటే మన పాదములను గురించి చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసుంది, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము అని రాయబడింది. మోషేతో దేవుడు చెబుతున్నాడు, నీ పాదముల నుండి నీ చెప్పులు నువ్వు తీసేయాలి. నీ పాదముల నుండి నువ్వు చెప్పులు తీసేసినప్పుడే నువ్వు దగ్గరికి రావడానికి అవుతుంది అని చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. శరీర కార్యములను కలిగిన పాదాలుగా మన పాదాలు కనిపిస్తున్నాయి. ఆత్మ సంబంధంగా మనం చూడగలిగితే మన పాదాలు దేవునిని చేరుకోకుండా దోషంతో కూడిన పాదాలుగా మన పాదాలు ఉన్నట్టు మనకి ఇక్కడ ఎంతో స్పష్టంగా కనబడుతుంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇలా రాసుంది, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను అని రాసుంది. దైవ సేవకులు దేవుని చేతుల్లో వాడబడుచున్నటువంటి సాధనాలు మరి వాళ్ళ పాదములు ఎలాంటివో వాళ్ళ పాదములను గుచ్చే రాయించాడంటే దేవుడు మన పాదములు ఏమాత్రం కూడా శ్రేష్టమైన పాదములు కాదు. మన పాదములలో దోషముంది, మన పాదములలో అపవిత్రత ఉంది. పరిశుద్ధమైన దేవునికి దోషమున్నట్టు కనబడుచున్నటువంటి పాదాలుగా మన పాదాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ పాదములలో ఉన్న ఈ దోషమును, ఈ పాపపు సంబంధమైన దోషమును అంటించుకునేటువంటి ఈ పాదాల విషయంలో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ పాదాలను కడిగితేనే కానీ మన పాదములు శుద్ధి చేయబడవని మనం బైబిల్ని ఆధారం చేసుకుని మనం ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో ఎలా రాసుంది, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అక్కడ సీమోను పేతురు గారి వద్దకు వచ్చాడంట పాదములు కడిగే విషయంలో. పేతురు గారి వద్దకు వచ్చినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, నీవు నా పాదములు కడుగుదువా అని అనెను. అపవిత్రమైన మన పాదములను శుద్ధి చేయువాడు దేవుడే. ఆయనే మన పాదములు కడగకపోతే మనకు ఆయనతో పాలుండదు. ఎందుకంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. మన పాదములు దేవుడే కడగకపోతే, మన పాదములు యేసే శుద్ధి చేయకపోతే మనకి ఆయనతో పాలు ఉండదటండి. ఆయనతో మనకి సంబంధం ఉండదు. చూసారా, మన పాదములు ఏమాత్రం కూడా గొప్ప పాదములు కాదు. దేవునితో సంబంధం లేకుండా చేసే పాదములుగా మన పాదములు కనబడుతున్నాయి. దోషక్రియలతో కనబడుతున్న పాదములుగా మన పాదములు కనబడుతున్నాయి. ఆయనే శుద్ధి చేస్తేనే కానీ శుద్ధి చేయబడిన పాదములుగా మన పాదములు కనబడుతున్నాయి. అందుకే మన పాదములు ఎవరు పట్టుకోకూడదు, మనం ఎవరి పాదములు కూడా పట్టుకోకూడదు. అందరి పాదములు అపవిత్రమైన పాదములే. ప్రతి ఒక్కని పాదములు కూడా దేవునికి, ఆ వ్యక్తిని దూరంగా చేసే పాదములే అని మనందరం కూడా గమనించాలి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 12వ వచనంలో ఇలా రాసుంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని రాసుంది. మన పాదములు రాయిని కూడా తప్పించుకోలేని పాదాలని ఈ వచనమును బట్టి మనకు అర్థమవుతుంది. మన పాదములను ఎత్తుపట్టుకోవడానికి దూతల పరిచర్యని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే మన పాదములు రాయిని కూడా తప్పించుకోలేని పాదాలుగా మన పాదములు కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రియులరా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాస్తుందంటే, 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు అని మనకి కనబడుతుంది. నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోయేంత ప్రమాదకరమైన పాదాలు మన పాదాలు. నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. మనల్ని నశింపజేసేటంత భయంకరమైన పాదాలండి. ఈ పాదాలను గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు.
కాబట్టి మన పాదాలు మంచివి కాదని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్తమానం ద్వారా తెలుసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడుండెను అని మనకు కనబడుతుంది. బలహీనమైన పాదములు కలిగిన వాడు లుస్త్రాలో ఉన్నాడటండి. ఈరోజు మన పాదములు ఇంకా చెప్పుకోవాలంటే బలహీనమైన పాదములు. శారీరకంగానైనా ఆత్మ సంబంధమైన విషయములలోనైనా మన పాదములను బలమైన పాదములుగా మార్చువాడు ఆయనే. శారీరకంగా కూడా ఆత్మ సంబంధంగా కూడా బలహీనమైన పాదములు మన పాదాలు, బలము లేని పాదాలు మన పాదాలు. ఇలాంటి పాదాలకి ఆయనే బలాన్ని ఇస్తున్నాడు. నిశ్చయంగా ఈ పాదములలోనికి బలాన్ని పంపుతున్నాడు. ఈ పాదములను బలమైన పాదములుగా ఆయనే మార్చుచున్నాడని మనందరం కూడా ఈ వచనంలో మనం చదువుకుంటాం. ఇంకా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 73వ కీర్తన 2వ వచనంలో ఇలా రాసుంది, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను అని రాయబడింది. దేవునిలో నుంచి మనలను పక్కకు తొలగించేటువంటి పాదాలుగా ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. జారిపోయే పాదాలుగాను, తప్పిపోయే పాదాలుగాను, అలా జారిపోవడానికి తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్న పాదాలుగాను మన పాదాలు కనపడుతున్నట్టు ఈ వచనంలో మనం చూస్తాం. దేవునిలో నుంచి మనల్ని పక్కకు తొలగించేటువంటి పాదాలు, దేవునిలో నిలబడకుండా చేసేటువంటి పాదాలుగా మన పాదాలను గుచ్చి ఎంత భయంకరమైన పాదాలని మనకి స్పష్టంగా బయటపడుతుంది. అదే కీర్తనల గ్రంథం 121వ కీర్తన 3వ వచనంలో మరొక మాట రాసుంది, ఆయన నీ పాదము తొట్రెల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని రాసుంది. దేవునిలో స్థిరముగా నిలవబడిన పాదాలు మన పాదాలు. దేవునిలో స్థిరపడని పాదాలని, స్థిరంగా ఉండని పాదాలని మనకి పాదాలను గుచ్చి మనకి కనబడతా ఉంది. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 15వ వచనంలో ఏం రాస్తుందంటే, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని మనకి స్పష్టంగా కనబడుతుంది. కలత, కలవరం అనే సమస్యలను తెచ్చిపెట్టే భయంకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళే మన పాదాలు వలలో పడిపోయే పాదాలుగా ఈ పాదాలను మనం గుర్తిస్తాం. కాబట్టి మనల్ని కలత, కలవరం అనే సమస్యలని తెచ్చిపెట్టే భయంకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాయి ఈ పాదాలు. కాబట్టి ఈ పాదాలు వలలో పడిపోయే పాదాలే అని అందరం కూడా గమనించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో ఏం రాస్తుందో చూద్దాం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు అని రాస్తుంది. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించేవాడు దేవుడే. దేవునితో సమాధాన స్థితిని కోల్పోవడానికి కారణమైన పాదాలు దేవునితో సమాధాన స్థితిని లేకుండా చేస్తాయండి మన పాదాలు. ఇటువంటి పాదాలు ఎంత భయంకరమైన పాదాలో మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని బట్టి, ఈ పాదాలను వచ్చిన సత్యాన్ని బట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా నీ పాదాలు మంచివి కాదని, పాపదోషం అనేది నీ పాదాలలో ఉండడాన్ని బట్టి నీ పాదాలు ఏమాత్రం మంచివి కాదని ఈ వచనాలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతున్న కారణంగా మరి మనం ఎవని పాదాలు పట్టుకుంటే మనకి మేలో మనం పార్ట్ 3లో నేర్చుకుంటాం. యేసు యొక్క పాదాలు పట్టుకుంటూ వలన మనకి ప్రయోజనాలు ఏంటి? యేసు యొక్క పాదాలు పట్టుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారా? యేసు పాదాలు పట్టుకుంటే ఏమవుతుందో మనం పార్ట్ 3లో నేర్చుకుందాం. అందరి వినికిడిలో కూడా ఈ వర్తమానము దీవెనకరంగా మార్చబడునుగాక. అందరికీ వందనములు.